దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మరలా మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని జీసస్ బైబిల్ కాలేజ్ స్నేహాబ్ది థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసెస్లో ధ్యానించడానికి ప్రభులు వారిచిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ క్లాసెస్ వింటున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోస్ మీకు నచ్చితే, మీకు ఉపయోగకరంగా ఉంటున్నాయని మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రభులో వారు పుట్టారా లేక వచ్చారా? ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బోర్న్ ఆర్ ఇన్కార్నేటెడ్? ఇది ఒక థియోలాజికల్ ఇష్యూ. బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించినప్పుడు అనేకమైన వాక్య ఆధారాలు రెండిటికీ ఉంటాయి. ప్రభువు వారు జన్మించారు అనేదానికి వాక్య ఆధారాలు ఉన్నాయి. ప్రభువు వారు వచ్చారు, అవతరించారు అనేదానికి వాక్యాధారాలు ఉన్నాయి. కనుక థియోలాజికల్ యూనివర్సిటీస్లో, థియోలాజికల్ క్లాసెస్లో మేము ప్రధానంగా తెలియజేసేది ఏమిటంటే, దేవుని యొక్క ఆలోచన విధానము లేక దేవుని ఉద్దేశం. థియాలజీ మీన్స్, థియోస్ అంటే దేవుడు గ్రీకు భాషలో, ఆలజీ అంటే శాస్త్రం. సో థియాలజీ ఈజ్ ద సైన్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు నోయింగ్ గాడ్. దేవునిని తెలుసుకొనుట, దేవుని ఆలోచన ఏమై ఉంటుంది, దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది తెలుసుకోవడాన్ని థియాలజీ అంటాం. థియాలజీ అనే మాటని కొంతమంది సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. క్రైస్ట్ లార్డ్ వాజ్ బోర్న్ ఆర్ ఇన్కార్నేటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోర్న్? పుట్టుట. క్రీస్తు నేడు పుట్టెను అని మనం ఈ 1వ తారీఖు నుంచి చూస్తూనే ఉంటాం. పుట్టుక అనే దానికి అర్థం ఏమిటి? తెలుగు నిఘంటువుల్లో పుట్టుక అనే మాటకు ఎటువంటి అర్థాన్ని ఇచ్చారు అంటే, టు కమ్ అవుట్ ఆఫ్ ఏ మదర్స్ బాడీ. మానవ స్వభావానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి, వాక్యాధారాలు. యోహాను 1:14, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. వాక్యము అయి ఉన్న దేవుడు అంటే యోహాను గారు చాలా స్పష్టంగా రాస్తున్నారు. వాక్యము అయి ఉన్న దేవుడు ప్రభువు పరలోకములో ఉన్నారు. ఆయన సృష్టి చేశారు, సమస్తాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన భూమి మీదకి రావడానికి ఇష్టపడినప్పుడు భూమి మీద ఆయన జీవించడం కొరకు ఒక శరీరాన్ని ఆయన అమర్చుకున్నారు, శరీరములోనికి వచ్చారు. దీనిని పుట్టుక అనము, అవతరించుట అంటాం. ప్రభువు వారు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మరియమ్మ గారి గర్భములో ఒక శరీరాన్ని తనకు అమర్చుకొని ఈ భూలోకములో మనిషిగా ఆయన జీవించారు. కనుక ఇది పుట్టుక కాదు, అవతరించుట. యోహాను గారి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశారు. యోహాను 1:14. గలతీ 4:4 చూస్తే, గాడ్ సెంట్ forth his son born of a woman born under the law. Jesus entered history through natural birth, sharing in human limitations. ఇక్కడ గాడ్ సెంట్ ఫోర్త్ హిజ్ సన్, దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించారనే దాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే, బోర్న్ ఆఫ్ ఎ ఉమెన్, ఒక స్త్రీ గర్భాన ఆయన జన్మించారు. ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకములో నుంచి. పరలోకము అంటే అది ఎక్కడుందో మనకు సరిగ్గా తెలియదు. ఏదో హబుల్ టెలిస్కోపు పరలోకం యొక్క ఫోటో తీసిందని చెప్పి ఆ మధ్యన చాలా ప్రచారం చేశారు. కానీ ఇటువంటివి నమ్మడానికి ఎటువంటి ఆధారాలు మనకి లేవు. అందువల్ల వీటిని నమ్మేవారు నమ్ముతున్నారు, నమ్మమని నేనైతే చెప్పను. ఇక్కడ దేవునిని, దేవలోకాన్ని, దేవదూతలను మానవ స్వభావంతో చూడలేము. ఒక ప్రత్యేకమైన కృప దేవుడిస్తే చూడగలం. అందువల్ల ఇటువంటి వాటిని మీరు తొందరపడి నమ్మొద్దని మనవి చేస్తున్నాను.
అది సత్యమో కాదో మనకి తెలియదు. సత్యము అని మనము రూఢీపరుచుకున్న తర్వాతనే దేన్నైనా నమ్మాలి. ఊహాగానాలను, ఎవరో ఒకరు చెప్పిన అభిప్రాయాలను ఎప్పుడు మనము నమ్మకూడదు. మీరు గమనించండి. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏమంటే, బోర్న్ ఆఫ్ ఎ ఉమెన్, స్త్రీ గర్భాన ఆయన జన్మించారు. బోర్న్ అండర్ ద లా, ధర్మశాస్త్రముకు లోబడి జీవించారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యేసు ప్రభు వారు ఎందుకు అనేక విషయాల్లో ఆ విధంగా ఆయన మాట్లాడారు, ప్రవర్తించారు, చేశారు అంటే, ధర్మశాస్త్రానికి లోబడిన జనాంగములో ఆయన జన్మించారు కనుక ధర్మశాస్త్రానికి లోబడి ఆయన జీవించవలసి వచ్చింది. ఇది నా గత వీడియోస్లో మీరు చూస్తే ఈ విషయాలు మీకు కొంత అర్థమవుతాయి. ఓకే, హ్యూమన్ ఎమోషన్స్. యోహాను 11:35లో జీసస్ అవర్ లార్డ్ వెప్ట్, యేసు ప్రభు వారు కన్నీరు కార్చారు, దుఃఖించారు. ఇది మానవ స్వభావం. మత్తయి 26:37-38 చూస్తే జీసస్ అవర్ లార్డ్ సెడ్, మై సోల్ ఈజ్ వెరీ సారోఫుల్ ఈవెన్ టు డెత్. నా మనస్సు లేక నా ఆత్మ చాలా దుఃఖిస్తూ ఉన్నది, మరణము అయిపోయేనంతగా నేను బాధపడుతున్నాను. మనిషి మరణానికి భయపడతారు. దేవుడికి మరణం అనేది ఉండదు, దేవుడు మరణానికి భయపడరు. కనుక మరణానికి భయపడే స్వభావము మనిషికి ఉంటుంది కనుక ఆయన సంపూర్ణమైన మనిషిగా జీవించారని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 4:15లో ఒక మాటకు మనకి కనిపిస్తూ ఉంటుంది. But one who in every respect has been tempted as we are, yet without sin. ఈ హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు, ప్రభువు వారు అన్ని విషయాలలో ఒక మనిషి ఎన్ని విధాలుగా శోధించబడతాడో అన్ని విధాలుగాను శోధించబడినప్పటికీ ఆయన పాపము లేకుండా జీవించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ఎటువంటి శోధన ఉండదు, ఆయన ప్రతిదానిని జయించారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం మనుషులం కాబట్టి శోధన జయించలేకపోతున్నాము. ఆయన దేవుడు కాబట్టి శోధన జయించారని అనుకుంటున్నారు. అది సరికాదు, గమనించాలని కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే శోధనలు జయించిన మనుషులు ఎందరో మనకు కనిపిస్తారు. కనుక మనిషికి ప్రతి శోధనను జయించి పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా నిలబడే శక్తిని దేవుడు పుట్టుకతోనే ఇచ్చారు. అనేక దౌర్బల్యాల వల్ల, బలహీనతల వల్ల మనుషులు శోధనలో నిలబడలేక తొట్టుపడుతున్నారు, తప్పిపోతున్నారు, పాపములో పడుతూ ఉన్నారు. ఇది దేవుని సృష్టిలో సమస్య కాదు, దేవుడి సృష్టిలో లోపము కాదు. ఇది మనిషి యొక్క బలహీనత. ప్రతి మనిషి కూడా పాపము చేయకుండా సంపూర్ణంగా జీవించగలిగిన శక్తి, సామర్థ్యాలు, జ్ఞానము, వివేకము దేవుడు అనుగ్రహించి లోకంలో పుట్టించారు. ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. చూడండి, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది అంటే వాళ్ళకి ముందు రెయిన్ కోటో అలాగనే అంబ్రెల్లాను ఇచ్చి పంపిస్తాం, గొడుగు ఇచ్చి పంపిస్తాం. కారణం ఏమిటంటే వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు తడిచిపోవాలి. వర్షంలో వెళ్ళాలి, స్కూల్కి వర్షం పడుతుందని స్కూల్ మానేస్తే వీలు పడదు కాబట్టి వెళ్ళాలి. కాబట్టి మనం ముందుగా ప్రివెంటివ్ కేర్ తీసుకుని వారిని పంపిస్తున్నాం. అంటే వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళకి తడవకుండా జాగ్రత్తలు చేసి పంపిస్తున్నాం. అలాగనే మనిషి ఈ ప్రపంచంలోనూ పుట్టడానికి ముందే, అంటే ఆదాము అవ్వలు సృష్టించబడడానికి ముందే ఇక్కడ లూసిఫరు అనే ఒక వ్యక్తి దేవదూత ఉన్నాడు. దేవదూతని చాలామంది స్త్రీ భావంతో మాట్లాడుతున్నారు. దేవదూత వచ్చింది క్రిస్మస్ సందర్భంలో చూస్తే చాలామంది దేవదూత పాడింది, దేవదూత వచ్చింది అని చెప్తుంటారు. చాలా తప్పండి ఇది. దేవదూతని అది ఇది అనకూడదు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఎక్కడా కూడా అటువంటి వచనాలు దేవదూతలకు వాడలేదు. దేవదూతకి పురుష అలంకారిక పదాన్ని ఉపయోగించారు. పురుషుడు దేవదూతను వచ్చాడు అన్నారు. కనుక దేవదూత వచ్చింది, దేవదూత పాడింది, దేవదూత చెప్పింది, ఈ మాటలు దయచేసి వాడకండి. అది అవమానము. ఒక పురుషుణ్ణి స్త్రీగా సంబోధిస్తే ఎంత అవమానంగా భావిస్తామో దేవదూతలను కూడా స్త్రీ రూపంలో సంబోధించకూడదు. ఇది ఒక చెడు అలవాటు. అంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతూ కూడా దేవదూతకి ఏ పదాన్ని ఉపయోగించారో గ్రహించలేని పరిస్థితుల్లో ఎందరో ఉన్నారు. మీరు అలా ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను. ఈ లోకంలో
ఆదాము అవ్వలు సృష్టించబడడానికి ముందుగానే లూసిఫరు ఉన్నాడు. దయ్యం సాతాను వచ్చింది అనకండి, సాతాను ది కాదు, డు. సాతాను వచ్చాడు, సాతాను ఉన్నాడు. ఎందుకంటే సాతాను అనే అతను లూసిఫరు అతని పేరు, అతడు దేవదూత కనుక లూసిఫరు ఉన్నాడు. లూసిఫరు ఉన్న ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే లూసిఫర్ గురించి దేవునికి బాగా తెలుసు కాబట్టి ఈ లూసిఫర్ యొక్క శోధనలు తట్టుకోవడానికి అవసరమైన శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు మనిషిని సృష్టిస్తారు. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు లూసిఫర్ యొక్క కుయుక్తిని, శోధనను తట్టుకునే శక్తిని ఇచ్చి ఆదామును అవ్వను దేవుడు సృష్టించారు. అయితే వారి సొంత ఇష్టాన్ని బట్టి, వారి సొంత అభిప్రాయాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి మాత్రమే వారు లూసిఫర్ మాట విన్నారు, దేవునికి కోపం పుట్టించారు. అంతేగాని లూసిఫర్కి లొంగిపోయే స్వభావము మనిషికి లేదు. పాపమునకు, శోధనకు లొంగిపోయే స్వభావం మనిషికి లేదు. ఇది మీరు గమనించాలని కోరుతున్నాను. మత్తయి 4:1-11 చూస్తే ద విల్డర్నెస్ టెంప్టేషన్ షోస్ హీ ఎండ్యూర్డ్ రియల్ స్ట్రగుల్ అగెనిస్ట్ సాటన్స్ స్కీమ్స్. ప్రభువారు 40 దినాలు యోర్దాను అరణ్యంలో ఉన్నప్పుడు సాతాను అంటే అతని స్వభావము, అతని అసలు పేరు లూసిఫరు, అతని నేచర్. ఆ నేచర్ని ఇది ఒక యాడ్జెక్టివ్గా చూపిస్తూ అతని స్వభావాన్ని తెలియజేస్తూ సాతాను అనే పదాన్ని ఉపయోగించారు. ఇది హిబ్రూ పదం. సాటన్ అనేది హిబ్రూ పదము, గమనించండి. అంటే తెలుగులో అపవాది అంటాం. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పేవాడు, అబద్ధాన్ని ప్రచారం చేసేవాడు. అపవాదు అంటే ఏమీ తప్పు చేయకపోయినా తప్పు చేశారు అని చెప్పి దుష్ప్రచారం చేసే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. వారిని అపవాదకులు అంటాం. అలాగనే దేవుని మీద లేనిపోని నేరాలు మోపి మనుషులను దేవునికి దూరం చేసే క్యారెక్టరు ఈ లూసిఫర్ది గనుక అతనిని అపవాది అని చెప్పారు. ఫిజికల్ లిమిటేషన్స్, యేసు ప్రభు వారి శరీరంలో ఆయనకు భూమి మీద జీవించినప్పుడు ఉండే లిమిటేషన్స్ ఏమిటంటే యోహాను 4:6 చూస్తే జీసస్ అవర్ లార్డ్ వేరీడ్, ఆయన అలసిపోవడాన్ని చూస్తున్నాము. యోహాను 19:28లో ఐ థర్స్ట్, నేను దాహము కొన్నాను అన్న మాట యేసు ప్రభు వారు చెప్పారు. ఇది మనిషి స్వభావము. సఫరింగ్ అండ్ డెత్, ఫిలిప్పి 2:7-8 చూస్తే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఆయన తనను ఏమీ లేనివానుగా, ఏ శక్తి సామర్థ్యాలు లేనివానుగా, అంటే ఒక నరునిగా, దేవునికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి, వాటిని ఆయన ఉపయోగించుకోకుండా భూమి మీదకి వచ్చినాక తనకు ఏ శక్తి సామర్థ్యాలు లేని ఒక సామాన్య నరుడుగా తనను తను చూసుకున్నారు, నడిపించుకున్నారు. బీయింగ్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్, ఇది మనం చూస్తున్నాం ఫిలిప్పి 2:7-8లో. హెబ్రీ 2:9 చూస్తే జీసస్ అవర్ లార్డ్ వాజ్ మేడ్ లోయర్ దాన్ ద ఏంజల్స్, దేవదూతల కన్నా తగ్గించుకున్నారు ఆయన. దేవుడు, దేవదూతలు, మనుష్యులు, ఈ 3 లెవెల్స్ మనం చూస్తున్నాము. దేవుడు సర్వశక్తి కలిగిన వారు, దేవదూతలు దేవుని కన్నా తక్కువ శక్తి కలిగిన వారు, మనుషుల కన్నా ఎక్కువ శక్తి కలిగిన వారు. మనుషులు దేవదూతల కన్నా తక్కువ శక్తి కలిగిన వారు, మనుషుల కన్నా జంతువులు తక్కువ శక్తి కలిగినవి. ఈ ఒక ఆర్డర్ మనం చూస్తున్నాం. కనుక దేవదూతల కన్నా పైన దేవదూతలను సృష్టించిన దేవునిగా ఉన్న ఆయన మనిషికి ఆ భూమి మీదకి వచ్చినాక దేవదూతల కన్నా తక్కువ స్థాయిలో ఆయన జీవించినట్లుగా చూస్తున్నాం. థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ మనం చూస్తే జీసస్ అవర్ లార్డ్స్ హ్యుమానిటీ మీన్స్ హీ ఫుల్లీ ఐడెంటిఫైస్ విత్ అస్, హీ నోస్ పెయిన్, జాయ్ అండ్ టెంప్టేషన్. మనిషిగా ఆయన వచ్చారు కనుక మనిషికి ఉండే ప్రతి బలహీనత, అంటే శారీరక బలహీనతలు ఆయన ఎదుర్కొన్నారు. మానసిక బలహీనతలు ఆయన జయించారు. శరీర బలహీనతలు జయించలేము. ఆకలి వేస్తే జయించడానికి వీలు పడదు, అన్నం తినాల్సిందే. దాహం వేస్తే నీళ్లు తాగాల్సిందే, జయించడానికి వీలు పడదు. కనుక మానసిక బలహీనతలు మనం జయించగలం, మానసిక శోధనలు జయించగలం. కానీ శరీర సంబంధమైన లక్షణాలు, ఆకలి, నిద్ర, దాహము, వీటిని జయించడం అనేది సాధ్యం కాదు. వాటిని మనము నెరవేర్చుకోవాల్సిందే.
His sinlessness shows he is the perfect man. ప్రభువారు పాపరహితుడుగా ఈ ప్రపంచంలో జీవించారు. దట్ ఈస్ ద గ్రేట్ విట్నెస్ హీ కేమ్ టు గివ్ టు ద హ్యూమన్ నేచర్, టు ద హ్యూమన్ బీయింగ్స్. మేము మనుషులము, మేము మా పాప స్వభావం కలిగిన వారిని. మనుషులందరూ పాపం చేస్తున్నారు, దేవుడిని గురించి మహిమను పోగొట్టుకుంటున్నారు. ఏ మనిషి కూడా పాపం లేకుండా బ్రతకలేడు, నీతిగా బ్రతకలేడు. ఇటువంటి కొన్ని తప్పుడు అభిప్రాయాలు బైబిల్ గ్రంథంలో కొంతమంది చెప్పడం మనం చూస్తున్నాం. మనిషి పాప స్వభావం కలిగిన వాడు కాదు. మనిషి పాప స్వభావం కలిగిన వాడైతే ఆ పాప స్వభావాన్ని ఇచ్చింది దేవుడు అవుతారు. ఎందుకంటే మనిషిని సృష్టించినప్పుడు మనిషిని పాపిగా దేవుడు సృష్టిస్తే ఆ మనిషి పాపం చేయకుండా ఉండలేడు. మనం ఆకలితో సృష్టించబడ్డాము కనుక ఆహారం తినకుండా ఉండలేము. అలాగే పాపము అనేది మన పుట్టుకలోనే, మన స్వభావంలోనే ఉంటే పాపం చేయకుండా ఏ మనిషి ఉండలేడు. కనుక పాపము చేసినందుకు మనిషికి శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పాప స్వభావాన్ని దేవుడే ఇచ్చినాక నువ్వు పాపం చేశావని మనిషిని ఎలా శిక్షిస్తారు? అలా శిక్షించే అధికారం దేవునికి ఉండదు. కారణం ఏమిటంటే ఆ మనిషి పాపిగా ఉండాలని దేవుడే సృష్టిస్తే కానీ మనిషికి దేవుడు శిక్ష వేస్తున్నారు. పాపము చేశావు కనుక నీకు శిక్ష విధిస్తున్నాను అంటే పాపము చేసే స్వభావాన్ని దేవుడు మనిషికి ఇవ్వలేదు. సింపుల్ లాజిక్ ఇది. దీని గురించి పెద్దగా మనము తలలో పట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. God created the man to face any temptation and to overcome any temptation and overcome any sin. This is the strength given by God to every human being. ఇది మర్చిపోకండి. ప్రీ-ఎగ్జిస్టెన్స్, గతములో ఆయన ఉన్నారు అంటే ఆయన అవతరించారు, అంతేగాని పుట్టలేదు అని యోహాను గారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. యోహాను 1:1 చూస్తే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడే శరీర స్వభావము ధరించి భూమి మీద అవతరించారు. ఇది పుట్టుక అనడానికి వీలు లేదు. ఆయన అవతరించారు. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. కొలస్సీ 1:15-17 చూస్తే హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, బై హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్. భూమి మీదకి అవతరించిన దేవుని వలననే సమస్తము సృష్టించబడింది. ఆయన సృష్టికర్త దేవుడని కొలస్సీ 1:15-17 చూస్తున్నాం. తర్వాత డివైన్ అథారిటీ మత్తయి 28:18 చూస్తే ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. పరలోకము, భూమి మీద ఉన్న సమస్త అధికారము నాకు ఇవ్వబడింది అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. అది సరైన ట్రాన్స్లేషన్ కాదు, సరైన విధానం కాదు. ఇవ్వడం అంటే దేవునికి ఎవరు ఇస్తారు? గాడ్ ఈజ్ ద సోల్ అథారిటీ. దేవుడికి ఇచ్చేవారు ఉన్నారు అంటే అది చాలా ఆశ్చర్యం. అంటే దేవుడికి ఇచ్చేవారు ఉంటే, దేవుడు మరొకరి దగ్గర తీసుకునేవారైతే ఆయన దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు ఎవరి మీద ఆధారపడి ఉండరు. గాడ్ ఈజ్ సోల్ అండ్ సోల్ అథారిటీ and he has every capacity to do everything and he is having full rights to do everything. The God does not need to take any permission from any other person. కనుక దేవుడు మరొకరి దగ్గర తన అధికారాన్ని తిరిగి తీసుకున్నారు అనేది సరైనది కాదు. ఇది దేవుని గురించి సరైన అవగాహన లేని వారు వ్రాసిన పదము కనుక దీనిని మీరు గమనించండి. దేవుడు సంపూర్ణ అధికారి. ఆయన ఎవరి దగ్గర తీసుకోరు. ఆయన ఇస్తారు కానీ ఎవరి దగ్గర తీసుకోరు. దేవునికి ఇచ్చేవారు ఎవరు లేరు అధికారాన్ని. ఓకే, మార్కు 2:5-7 చూస్తే జీసస్ అవర్ లార్డ్ ఫర్గివ్స్ us sins which only God can do. The scribes recognized this as a divine claim. మార్కు 2:5-7లో ప్రభువారు జీవించి ఉండగానే కొందరి పాపాలు ఆయన క్షమించినట్టుగా ఆయన చెప్పారు. యోహాను 5:8 కూడా ఈ మాటలు మీరు చూస్తారు. అంటే ప్రభు చెప్తున్నారు, నేను మీ పాపములు క్షమించాను.
ఇది పాపమును క్షమించే అధికారం మనిషికి ఉండదు, దేవునికి మాత్రమే ఉంటుంది. కొందరు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తూ ప్రభువు వారు సిలువలో మరణించడం ద్వారా మాత్రమే మనుషులకు పాపక్షమాపణ కలిగిందని చెప్తున్నారు. ఇది సంపూర్ణమైన సత్యం కాదు. ప్రభువారు మరణించడానికి ముందుగానే, ఆయన సిలువలో రక్తము కార్చడానికి ముందుగానే ఆయన అనేక మంది పాపాలు క్షమించారు. ఎందుకంటే ఆయన దేవుడు. దేవునికి పాపాలు క్షమించే అధికారము ఉన్నది. అది ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ, ఐ హ్యావ్ ద కెపాసిటీ టు ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ బికాజ్ ఐ ఆమ్ గాడ్. కొందరు అంటున్నారు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు నేనే దేవుణ్ణని ఎక్కడ చెప్పారో చూపించండి, చెప్పలేదని. అవసరం ఏంటి? నన్ను మీరు ఇన్వైట్ చేశారనుకోండి, నేను వచ్చాను, నన్ను మీరు చూస్తున్నారు, నేను వచ్చానని మీరు చూస్తున్నారు, కనుక మళ్ళీ నేను వచ్చానని మీకు చెప్పాలా? ఏమంటే మీరు విజయ్ కుమార్ గారిని మీరు పిలిచారు కదా, కనుక విజయ్ కుమార్ గారు నేను వచ్చానండి, ఇదిగో నేను చూడండి అని చెప్పి నేను చెప్తానండి? నన్ను మీరు చూడగానే సార్ రండి అని చెప్పి అంటారు. అలాగనే దేవుని లక్షణాలు యేసు ప్రభువు వారు స్పష్టంగా చూపించిన తరువాత మళ్ళీ నేను దేవుణ్ణి, నేను వచ్చాను, నన్ను మీరు చూడండి అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏమిటి? ద గ్రేటెస్ట్ అథారిటీ హియర్ డిక్లేర్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కెపాసిటీ, ద స్ట్రెంగ్త్ టు ఫర్గివ్ ద సిన్స్. ఇది చాలదా మనకి? నేనే దేవుణ్ణి యేసు ప్రభువు వారు మళ్ళీ చెప్పాలా పనిగట్టుకొని? పాపం క్షమించే అధికారం నాకు ఉన్నది అని ప్రభువు అన్నప్పుడు ఆయన దేవుడు కాదని మనుషులు అనగలరా? ఓకే, పాపములు క్షమించే అధికారము దేవుడికి ఉన్నది, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన సిలువలో చనిపోతే మాత్రమే ఆయనకు అధికారం ఉన్నది అంటే దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, దేవుని మహిమను మీరు భూలోకానికి పరిమితం చేస్తూ మరణానికి పరిమితం చేస్తున్నారు. ఇది సరైన దైవ జ్ఞానం కాదు. దేవుని తక్కువ చేసి మాట్లాడకూడదు, దేవుని శక్తిని, సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆయన సత్యాన్ని బోధించడానికి భూలోకానికి వచ్చినంత మాత్రాన ఆయన ఎవరికి వారు నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. బైబిల్ గ్రంథంలో ఇటువంటి కొన్ని ఆలోచనలు ఉండడం వల్ల చాలామంది వాటిని అనుసరిస్తున్నారు. మీరు దైవ జ్ఞానముతో ఆలోచించండి. దేవుడు మన దగ్గరికి వచ్చారని ఆయన శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడొచ్చా? ఆయన గౌరవాన్ని తక్కువ చేయొచ్చా? ఆయన శక్తిని, ఆయన విలువను తక్కువ చేయొచ్చా? చేయకూడదు కదండి. భూలోకానికి యేసు ప్రభువు వారుగా ఆయన వచ్చారు కాబట్టి ఆయనకు పాపాలు క్షమించే అధికారము లేదు, ఆయన దేవుడు కాదనొచ్చా? ఆయన వచ్చిన పర్పస్ వేరు. ఇవన్నీ థియోలాజికల్గా మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతాయి. కేవలం మరణించడానికి యేసు ప్రభు వారు రాలేదు. మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒక రకంగా మరణించాలి. అంతేగాని మరణించినందువల్ల మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఆయనకు వచ్చింది, లేకపోతే రాలేదనేది పూర్తిగా తప్పు, అబద్ధము, అవాస్తవం. ఎందుకంటే ఆయన దేవుడు. మరణించినందువల్ల మాత్రమే పాప క్షమాపణ అధికారం ఆయనకు వచ్చిందంటే ఆయన మనం మనిషిగా మార్చేస్తున్నాము కానీ దేవునిగా గుర్తించలేదు అని గమనించండి. మిరాక్యులస్ పవర్. జీసస్ అవర్ లార్డ్ రైజ్డ్ లాజరస్ ఫ్రమ్ ద డెత్. యోహాను 11:43-44లో యోహాను చనిపోయిన లాజరు గారిని ప్రభు తిరిగి లేపడని రాస్తున్నారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. లాజరు గారిని, ప్రభు వారిని చూడడానికి ఆ పస్కా పండుగలో వచ్చిన వారందరూ కూడా బేతనీ వెళ్ళడం మనం చూస్తున్నాం. మనకు చనిపోయిన వారిని బ్రతికించే అధికారము దేవునికి ఉన్నది. కొందరు భక్తులు కూడా చనిపోయిన వారిని బ్రతికించారు, ప్రవక్తలు బ్రతికించారు. వారు దేవుని శక్తిని పొంది దేవుని అధికారం వల్ల వారు బ్రతికించారు తప్ప వారి సొంత శక్తి కాదు. గమనించండి. ఎవరైనా సేవకులు ప్రార్థన చేసి చనిపోయిన వారిని బ్రతికిస్తే సేవకుడిని మీరు గౌరవించండి తప్ప సేవకుడిని దేవుడు చేయొద్దు. ఒక పాస్టర్ గారిని దేవుడు చేయకండి. దేవుడిచ్చిన అధికారాన్ని ఆయన ఉపయోగించుకున్నారు అంతే. కనుక దేవుణ్ణి మనం స్తుతించాలి, ఒక మంచి దైవజనుడుగా ఆయన్ని గౌరవించాలి అంతే తప్ప ఆయన దేవుణ్ణి చేయకూడదు. చాలామందికి కొంతమంది క్రైస్తవులకు అలవాటు అయింది ఏమిటంటే పాస్టర్స్ని దేవుళ్ళని చేసేస్తున్నారు. దేవుని స్థానంలో పాస్టర్స్ని పెడుతున్నారు, ప్రవక్తలను పెడుతున్నారు.
అది విగ్రహారాధన అవుతుంది. గమనించండి, దేవుని స్థానం ఎవరికి ఇవ్వకూడదు. ఒక మనిషి దేవుడు దేవుడే. దేవునికి ఉండే దైవ సంబంధమైన అంటే ప్రభు వారికి ఉండే దైవ సంబంధమైన టైటిల్స్ మనం చూస్తే యోహాను 8:58లో బిఫోర్ అబ్రహాం వాస్ ఐయామ్, అబ్రహాముకు ముందు నేను ఉన్నానని చెప్పి వారికి చెప్పడం చూస్తున్నాం. అంటే నేను దేవుణ్ణి ఆయన చాలా స్పష్టంగా ఇజ్రాయిల్ ప్రజలకి తెలియచేశారు. వర్షిప్ అండ్ గ్లోరీ యోహాను 20:28 చూస్తే థామస్ గారు అంటున్నారు, మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా అనే పదాన్ని తోమా గారు ఉపయోగించారు. బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు యేసు అనే పదము ఉన్నది. అది ఎవరు అని చెప్పడం వరకు యేసు అని ఆయన పేరును ఉచ్చరించారు తప్ప శిష్యులు ఎవరు ఆయన్ని యేసు అని ఏకవచనంతో పిలవలేదు. కానీ కొంతమంది బోధకులు, చాలామంది క్రైస్తవులు ఆయన్ని పేరు పెట్టి యేసు అని పిలుస్తున్నారు. ఇది ఫ్యాషన్ అనుకుంటున్నారో లేకపోతే అలా పిలవడం వల్ల వాళ్ళకి ఏమైనా గొప్ప వస్తుంది అనుకుంటారో తెలియదు. కానీ ఏమండి, ఒక మనిషినే మనము పేరు పెట్టి పిలవం కదా. ఏమండి సార్ ఎలా ఉన్నారండి, బాగున్నారా, రండి కూర్చోడానికి గౌరవంగా మర్యాదగా మాట్లాడతాం కదా. దేవుని పేరు పెట్టి పిలవడం అగౌరవం కాదా? యేసు అనే దేవుణ్ణి పిలవడానికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. వాళ్ళు ఇటువంటి అలవాటు మీకుంటే వెంటనే మార్చుకోండి. యేసు అని పేరు పెట్టి పిలవద్దు. మీరు ప్రార్థన చేసినా, పాటలు పాడినా, పాటలు రాసినా, చాలామంది పాటలు రాస్తున్నప్పుడు ఏకవచనంతో రాస్తున్నారు. ఇది భక్తి విధానం కాదు, ఇతరుల నుంచి నేర్చుకున్న విధానం. ఇది ఇతరుల నుంచి నేర్చుకున్న విధానం. కనుక దేవుని గౌరవించి ప్రభువా, అపోస్తలులు ఆయన ప్రభువా అని పిలిచారు. పేతురు గారు ఎప్పుడు ఆయన యేసు అని పిలవలే. చదవండి, బైబిల్ మీరు చూడండి, పరిశీలించండి. అపోస్తలులు ప్రభువుని ఎలా పిలిచారు? యేసు అని కానీ క్రీస్తు అని కానీ పిలవలేదు, వాళ్ళు ప్రభువా అని పిలిచారు. దేవదూతలు పరలోకంలో ప్రభువా అని పిలిచారు, పేరు పెట్టి పిలవలే. మన జీసస్ బైబిల్ కాలేజీలో కానీ, మన స్నేహాబ్ది థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, మన స్నేహాబ్ది ఎపిస్కోపల్ డయాసిస్లో కానీ పేరు పెట్టి దేవుణ్ణి పిలవడం అనేది నిషేధించబడింది. We do not allow anybody to call God by his name. The union of natures. ఫిలిప్పీ 2:6-7 చూస్తే, though he was in the form of God, he humbled himself to take human form. ఆయన దేవుడై ఉండి మనిషి యొక్క స్వభావాన్ని ఆయన ధరించుకున్నారు అని, ఆయన తగ్గించుకున్నారని చెప్పి, అంతే తప్ప ఆయన మనిషిగా పుట్టారని చెప్పలే. దేవుడై ఉండి మనిషి స్వభావాన్ని ఆయన ధరించడానికి వచ్చారు. తర్వాత హెబ్రీ 2:17 చూస్తే, he became like his brothers in every respect yet remained divine. ఆయన సహోదరులు ఎలాగున్నారో ఆయన కూడా అలాగనే ఉన్నారు. అంటే మరియమ్మ గారి గర్భాన పుట్టిన ఇతర బిడ్డలు ఎలా ఉన్నారు, ఆయన కూడా అలాగే ఉన్నారు. కానీ ఆయన దైవ స్వభావాన్ని కలిగి ఉండి కూడా మనిషిగా జీవించారని హెబ్రీ 2:17 చెప్తున్నారు. 1 తిమోతి 2:5 చూస్తే, there is one mediator between God and men. ఇదొక డిఫరెంట్ థియోలాజికల్ టాపిక్. కానీ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే, క్రీస్తు అనే ఒక మనిషి, అంటే యేసు క్రీస్తు అనే ఒక మనిషిగా భూమి మీదకి ఆయన వచ్చారని చెప్పడం కొరకు ఈ పదాన్ని మనం వాడుతున్నాం. ద యూనియన్ మీన్స్ అంటే దేవుడు మనిషి కలిసి ఒకే శరీరములో జీవించటం. చాలా విచిత్రమైనది, అంత తొందరగా అర్థమయ్యేది కాదు. ఏమండి, చాలా జాగ్రత్తగా మనం దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటేనే, మీరు ఎక్కువగా ఆలోచించి ప్రతిదీ కూడా పరిశీలించే లక్షణం కలిగి ఉంటేనే దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. లేకపోతే పొరపాటు పడే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. ఒకే శరీరములో దేవుడు మనిషి రెండు ఎలాగన ఉండగలిగారు అనేది ప్రభువారి క్యారెక్టర్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రభువారు పుట్టారనే దానికి కొన్ని రెఫరెన్సెస్ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా 7:14లో ఆయన అన్నారు, ద విర్జిన్ విల్ కన్సీవ్ అండ్ గివ్ బర్త్ టు ఎ సన్ అండ్ హీ విల్ కాల్ హిమ్ ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ పుడతారు, స్త్రీ గర్భాన, ఒక కన్య గర్భాన ఆయన జన్మిస్తారని యెషయా గారు చెప్పారు. అలాగే మీకా 5:2, ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఇవన్నీ కూడా
రెగ్యులర్గా చదువుతుంటారు. బట్ యూ బెత్లెహేమ్ ఎఫ్రాతా, అవుట్ ఆఫ్ యూ విల్ కమ్ ఫర్ మీ వన్ హూ విల్ బీ రూలర్ ఓవర్ ఇజ్రాయెల్ అని చెప్తూ, హూస్ ఆరిజిన్స్ ఆర్ ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రమ్ యాన్షియంట్ టైమ్స్. మీకు 5:2లో కూడా ఆయన పుట్టారని చెప్పే రెఫరెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఆయన స్వభావాన్ని తెలియజేస్తూ మత్తయి 1:21-23లో స్త్రీ గర్భాన ఆయన జన్మించారు. షీ విల్ గివ్ బర్త్ టు ఎ సన్ అని చెప్పారు. అలాగే లోక 2:7లో షీ గేవ్ బర్త్ టు హెర్ ఫస్ట్ బోర్న్ ఎ సన్. ప్రభు వారికి ఆమె గర్భము ద్వారా జన్మనిచ్చారని చెప్పండి. ఇవన్నీ కూడా పుట్టారు అని చెప్పడం కొరకు చెప్పే వాళ్ళకి దొరికే వాక్య ఆధారాలు. ఈ పైన చూచినవన్నీ కూడా ఆయన పుట్టారు, పుట్టుక అన్న పదాన్ని ఉపయోగించిన పద రిఫరెన్సెస్. వీటిని బట్టి ఆయన పుట్టారని చెప్పేవాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆయన వచ్చారు, ఇన్కార్నేటెడ్, ఆయన అవతరించారని చెప్పే రిఫరెన్సెస్ కూడా మనకి ఉన్నాయి. యోహాను 1:14 ఆల్రెడీ మనం చదువుకున్నాం. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, ఆయన అవతరించారు. అలాగే 1 తిమోతి 3:16లో గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్, దేవుడు ఆయన శరీరములో వచ్చారు, శరీరములో ఆయన ఒక ఆకారము ధరించి జీవించారని చెప్పడం చూస్తున్నాం. ఫిలిప్పీ 2:6-7 ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. హెబ్రీ 2:14-17 కూడా మనం చూసాం. తర్వాత మత్తయి 1:23 చూస్తే ద విర్జిన్ విల్ కన్సీవ్ అండ్ గివ్ బర్త్ టు ఎ సన్, అంటే ఇక్కడ పుట్టారు, అవతరించారు. ఈ 2 పదాలను తెలియచేస్తూ రిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే పుట్టారు అని చెప్పే వాళ్ళకి పుట్టారని చెప్పే రిఫరెన్సెస్ దొరుకుతున్నాయి, అవతరించారని చెప్పే వారికి అవతరించారు అనే రిఫరెన్సెస్ దొరుకుతున్నాయి. అంటే ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ అవుతుంది, 2 ఒకటి కాదు కదా. పుట్టారా, వచ్చారా, అంతకుముందు ఉన్నారా లేరా, అంతకుముందు లేకుండా ఇప్పుడు వస్తే పుట్టారు, అంతకుముందు ఉండి ఇక్కడికి వస్తే అవతరించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభు పుట్టారా, అవతరించారా? మీరేమనుకుంటున్నారు? అంటే ప్రభు పుట్టారు అంటే కేవలం ఆయన మనిషి, అంటే స్త్రీ గర్భంలో ఆయన పుడతారు. స్త్రీ గర్భంలో పుట్టిన వారు మనిషి అవుతారు కానీ దేవుడు అవరు. కానీ ప్రభు వారు పరలోకం నుంచి వచ్చారని చాలా క్లియర్గా చెప్తున్నారు. కనుక పుట్టుక అనే పదము సరైంది కాదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి పుట్టుక అనే పదాన్ని ఉపయోగించారు. కానీ ఆయన వచ్చారు. హీ ఈజ్ నాట్ బోర్న్, హీ ఈజ్ ఇన్కార్నేటెడ్. ఆయన పుట్టారు అనేది సరైన పదము కాదు, ఆయన వచ్చారు. ప్రభువారు మనిషిగా భూలోకానికి వచ్చారు అంతే తప్ప ఆయన పుట్టారు అంటే గతంలో ఆయన లేరు, ఇప్పుడు ఆయన పుట్టారనే మీనింగు వస్తుంది. గమనించండి. కనుక దేవుడు పుట్టారు అంటే ఆయన దేవుడు కాదు, మనిషిగా ఒక మనిషి పుట్టారు అనే మీనింగ్ వస్తుంది. కనుక ఆయన దేవుడని మీరు నమ్మితే, ఆయన దేవుడని మీరు నమ్మితే ఆయన వచ్చారు అని చెప్పండి. ఆయన దేవుడు కాదు, మనిషిగా పుట్టిన తర్వాత మంచి పనులు చేశారు కాబట్టి దేవుడు ఆయన కొన్ని ఇటువంటి వాదన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన దేవుడే కాదు, మనిషిగా పుట్టారు, పుట్టిన తర్వాత చాలా మంచి లక్షణాలు కలిగి మంచి భక్తి చేశారు కనుక దేవుడు ఆయనకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చారు, వాటిని ఆయన చూపించారు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది సరికాదని నేను బలంగా చెప్తున్నాను. ఆయన దేవుడు భూలోకానికి మనిషిగా వచ్చారు కనుక వచ్చిన వారిని అవతరించారు అంటాం కానీ పుట్టారని అనము. ఇక్కడ మరొక సమస్య ఏమిటంటే ఆయన కుమారుడు తండ్రి పంపిస్తే వచ్చారు అనే మాట వాటికి అనిపిస్తుంది. ఆయన కుమారుడు తండ్రి పంపిస్తే వచ్చారు. బైబిల్ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో దీనికి సంబంధించి చాలా వాక్యాలు మీకు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా యూదుల ఆలోచన విధానాన్ని బట్టి రాయబడిన మాటలు. బైబిల్ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో రాసిన వారందరూ కూడా లోకా గారు తప్ప అందరూ యూదులే. కనుక ఈ లోకా గారు కూడా అదే ఫాలో అవడం చూస్తుంది, ఎందుకంటే ఆయనకు ప్రత్యేకించి తెలిసే అవకాశం లేదు కాబట్టి. కనుక కుమారుడు అంటే తండ్రి అంటే చాలామంది ఆది సంభూతుడు అన్న పదాన్ని ఉపయోగిస్తారు. బైబిల్లో కూడా పదం ఉన్నది.
కానీ ఆది సంభూతుడు అంటే మొట్టమొదట పుట్టినవారు అని. పుడితే ఆయన సంపూర్ణమైన దేవుడు కాదు, కుమారుడైపోతారు. ప్రభువారి కాలంలో లోయర్ డెమియర్జ్, హయ్యర్ డెమియర్జ్ అనే పదాలు ఉపయోగించేవారు గ్రీకు థియాలజీలో. అంటే చిన్న దేవుడు పెద్ద దేవుడు అని. అంటే ఇద్దరు దేవుళ్ళు వస్తారు, చిన్న దేవుడు పెద్ద దేవుడు, తండ్రి దేవుడు కుమారుడు దేవుడు. అంటే ఇద్దరు దేవుళ్ళు. ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళ ఒకరి దేవుడా? తండ్రి దేవుడు అని చెప్పే కొన్ని డినామినేషన్స్ వారు ఏం చేస్తారంటే కుమారుడు దేవుడు కాదు, కుమారుడు తండ్రి చెప్పిన దాన్ని చేస్తారు తప్ప కుమారుడికి సర్వాధికారం స్వతంత్రాధికారం లేదు. కాబట్టి మనము తండ్రినే ప్రార్థిద్దాం. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని ప్రార్థించారు కదా అంటారు. భూమి మీద మనిషికి ఉన్నాక తండ్రిని ప్రార్థించకపోతే, దేవుడిని ప్రార్థించకపోతే ఎవరిని ప్రార్థిస్తారు? అది మనిషి స్వభావం, అది మానవ స్వభావం. ఓకే, కనుక త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైన దేవుడు, ఒకే దేవుడు. ఒకే దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్ముడిగా ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఆయన తన కార్యకలాపాలు జరిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తున్నాము. నైసియన్ క్రీడ్ 325లో జరిగిన నైసియన్ క్రీడ్లో ప్రపంచ బిషప్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి, ప్రపంచ నాయకులందరూ కూడా కలిసి నైసియన్ అనే పట్టణంలో వారు ఏకగ్రీవ తీర్మానం చేసి తండ్రి కుమారుడు ఒక్కరే, ఇద్దరు వేరు కాదు అనే ఒక తీర్మానం చేశారు. మీరు క్రీడ్స్ అనేది చూడండి. నైసియన్ క్రీడ్లో చాలా స్పష్టంగా మీకు తెలియచేశారు. అథనేషియస్ క్రీడ్లో చాలా స్పష్టంగా మీకు తెలియచేశారు. అలాగే కాన్స్టాంటినోపులియన్ క్రీడ్లో కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా ఒకటే, వారు వేరు కాదని చాలా స్పష్టంగా తెలియచేశారు. అందువల్ల ఈ పెద్దలు బిషప్స్ అందరూ కలిపి, పెద్దలు క్రైస్తవ నాయకులందరూ కలిపి తీసుకున్న నిర్ణయం అది బైబిల్లో మనకు రాయబడే అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథము 100-110 లోపు క్లోజ్ అయింది. బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ బుక్స్ అన్నీ కూడా. అథనేషియస్ క్రీడు అలాగే నైసియన్ క్రీడు 325లో, అంటే 225 సంవత్సరాల తర్వాత ఈ క్రీడు ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. దేవుడు ఒక్కరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేరు అంటే ముగ్గురు దేవుళ్ళు అవుతారు. కానీ ముగ్గురు దేవుళ్ళని బైబిల్ గ్రంథం ఎట్టి పరిస్థితులు అంగీకరించదు. దేవుడు ఒక్కరే. ఎవరు ఆ దేవుడు? హీఈస్ గాడ్, హీఈస్ లార్డ్. తండ్రి లేక కుమారుడు అనేవి భూమి మీద మనుషులకు పెట్టుకునే పేర్లు, మనుషులకు అర్థమవ్వడం కొరకు తండ్రి అని కుమారుడు అని ఉపయోగించారు తప్ప దేవుడికి తండ్రి అని కుమారుడని పేర్లు ఉండవు. దేవుడు దేవుడే. బైబిల్ గ్రంథంలో ఆయనకు తెలియజేయబడిన పేరు, ప్రకటన గ్రంథంలో ప్రభువు, హీఈస్ లార్డ్. కనుక దేవుడు ఒక్కరే. ఆ దేవుడే భూలోకానికి వచ్చారు. కనుక దేవుడు అవతరించారు, పుట్టలేదు. కనుక క్రీస్తు నేడు పుట్టెను అంటే అది కొంచెం మీరు ఆలోచించి మాట్లాడండి. పుట్టెను అన్న పదాన్ని ఉపయోగించినామంటే గతంలో ఆయన లేరని మనం తెలియజేస్తున్నామని గమనించండి. గతంలో ఆయన ఉన్నారు కనుక ఆయన పుట్టారు అని అనకూడదు, ఆయన వచ్చారు అనాలి. ఇక్కడితో ఈ వీడియో నేను క్లోజ్ చేస్తున్నాను. ఆయన పుట్టారా వచ్చారా అనే విషయాన్ని తెలియచేయడం కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజెస్ టు ద లార్డ్. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.